44వ వచనం మళ్ళొకసారి చూద్దాం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. ఈ విషయాన్ని పోయిన వారంలో మనం కొంత బాగా నేర్చుకున్నాం. మనుష్య కుమారుడు వస్తాడు. మనుష్య కుమారుడు అంటే ఎవరో? యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రశ్న అడిగినప్పుడు మీరు చక్కగా విని చెప్పాలి. మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టి మీరు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు వస్తాడు ఆయన? ఎప్పుడు వస్తాడు? మీరు అనుకోనని గడియ. ఆ గడియ కానీ ఆ దినము కానీ ఎవరికి కూడా తెలీదు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు వస్తారో తెలియదు. ఎక్కడికి వస్తారు? రెండవ రాకడలో మళ్ళీ ఇక్కడికి వస్తారు ఆయన. యేసు ప్రభుల వారు రెండవ రాకడలో ఇక్కడికి వస్తారు. కాబట్టి మీరు అనుకున్న గడిలో ఆయన వస్తాడు కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి అన్నాడు. మీరును అంటే ఏదో సందర్భం చెప్పి ఆ సందర్భంలో కొంతమంది సిద్ధంగా ఉన్నారు అనేది అర్థం వస్తుందని ఆ పై వచనాల్లో మనం చదివాం. 37లో చదివి నోవహు అనేటువంటి ఆయన గురించి ప్రభు చెబుతూ వచ్చిన సందర్భాన్ని ఇక్కడ చెబుతున్నాడు. జలప్రళయం వచ్చి జనాన్నంతా ముంచేసే వరకు కూడా వాళ్ళలోనికి ప్రవేశించలేదు. జలప్రళయం వస్తుందని కూడా వాళ్ళు నమ్మారా? నమ్మలేదు. నోవహు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో వాడలోనికి తలుపు మూయబడిందో అప్పుడు జలప్రళయం వచ్చి అందరినీ ముంచేసింది. అలాగే క్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ కూడా అలాగే ఉంటుంది. ఫలానా రోజు అని మనకు ఎవరికి తెలియదు, ఫలానా టైం అని ఎవరికి తెలియదు. కానీ ఆ సమయం లేకపోతే ఆ పరిస్థితులు చూసి మనం ఒక ఎస్టిమేషన్కి రావడానికి లేఖనాలు మనకి అవకాశం ఇచ్చాయి. ఆయన రావాలంటే ఎప్పుడు వస్తాడో ఏంటో అనేటువంటిది ఒక అవగాహన దేవుడు కల్పించాడు. రెండవ రాకడను గురించినటువంటి విషయాలు చీకట్లో ఉన్న వాళ్ళకైతే తెలియదు, వెలుగులో ఉన్న వాళ్ళకైతే తెలుసు. ఇది ఆ రాకడను గురించి కానీ ఆ పరిస్థితులను బట్టి కానీ అది చీకట్లో ఉన్న వాళ్ళకి తెలీదు, వెలుగులో ఉన్న వాళ్ళకి తెలుసు అని తెస్సలోనిక పత్రికలో పోయినసారి మనం పౌలు చెప్పిన సందర్భాన్ని మనం నేర్చుకున్నాం. ఆయన రాకడ గురించి అక్కడ వ్రాయబడిన మాట. కాబట్టి అదే విషయాన్ని యేసుప్రభుల వారు కూడా చెబుతాడు మత్తయి సువార్తలోనే. దానియేలు గ్రంథంలో చెప్పబడినట్టుగా నాశనకరమైన హే వస్తువు నిలవరాని చోటు నిలిచినప్పుడు చదివేవాడు గ్రహిస్తాడు అని ప్రభు కూడా చెప్పాడు. అక్కడ అట్లాగే నాశనం చేసేవాడు వస్తాడు, వాడు దేవాలయంలో కూర్చుంటాడు, అప్పటి వరకు ఆ జనం రాదు అని తెస్సలోనిక పత్రికలో కూడా రాయబడిన మాటలు పోయినసారి మనం నేర్చుకున్నాం. మరి ఆయన రాకడ దొంగ వలె వస్తుంది అని కూడా పేతురు భక్తుడు చెప్పాడు. దొంగ వలె వస్తుంది అంటే ఎవరి మీదకి దొంగ వలె వచ్చేది? లోకుల మీదికి, మన మీదికి కాదు అన్నాడు. అంటే లోకులు వేరు, మనం వేరు అని అర్థమవుతుంది. మనం అంటే ఎవరో, లోకులు అంటే ఎవరో? మనం అంటే బాప్తిస్మం పొంది వాక్యాన్ని విని బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడి ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందుతూ వాక్యమందు ఎదుగుతున్న సంఘాన్ని మనం అంటున్నాడు. మరి లోకులు అంటే బాప్తిస్మం పొందకుండా వాక్యం ఇచ్చి వినొచ్చాము, బాప్తిస్మం పొందకుండా సంఘంలో చేర్చబడకుండా ఆయన శరీర రక్తాల్లో పాలు పొందకుండా క్రొత్తగా జన్మించకుండా ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళంతా లోకులు. వాళ్ళకి తెలియదు ఆ ప్రభు రాకడ ఎలా ఉంటుందో, ఎప్పుడు వస్తుందో అనేటువంటి విషయాలు వారికి తెలియదు. అదే విషయాలు తెస్సలోనిక పత్రికలో పోయినసారి మనం చదివాం. మరొకసారి ఆ మాటను నేను చదువుతాను, చూద్దాం. 2వ అధ్యాయం తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు నేనే చదువుతాను. చదివి తర్వాత మన విషయంలోకి వెళ్దాం. సహోదరులారా, ప్రభుదినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలననైనను మాటల వలననైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పబడిన పత్రికల వలనైనను ఎవడైనాను చెప్పిన ఎడల
మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలననియు బెదరకుండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకున్నటను బట్టి మిమ్మను వేడుకొనుచున్నాం. అంటే చంచల మనసు అంటే 2 రకాల మనసులు కలిగి, అరే ఎలా ఉందా, అలాగా ఇదేంటబ్బా మరి అక్కడ అలా చెప్పారు ఎలా చెప్పారు అని కంగారు పడకూడదు. ఆయన రాకడ గురించి అదిగో నేడు వచ్చేస్తుందేమో రేపు వచ్చేస్తుందేమో అని నేడు రేపు నా ప్రియుడు యేసు మేఘాల మీదకి వచ్చేస్తున్నాడని పాడుతున్నాం కదా, అదేం కరెక్ట్ కాదు. నేడు రేపు కాదు, ఎవడు వచ్చేస్తాడా ఏంటి రేపు వచ్చేస్తాడా, అలా ఏం కాదు. అలా వస్తాడనుకున్నది కరెక్ట్ విజన్ కాదు, అది ఒక లైన్ కూడా కాదు. ఆయన రావడానికి పత్రిక వల్ల అయినా కావచ్చు, లేకపోతే ఆత్మతో నేను చెప్పాను కొంతమంది అనవచ్చు, ఏ రకంగా అయినా కావచ్చు. కానీ మీరేం కంగారు పడొద్దు. మరి ఎప్పుడు వస్తుందయ్యా? 3వ వచనంలో చెబుతున్నాడు, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. ఆ దినము ఏ దినం? అది ప్రభు రాకడ దినం. ఎప్పుడు వస్తుందంట? మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు, లేకపోతే వచ్చే అవకాశం లేదు. ఆ పాప పురుషుడు అనేవాడు కనపడాలి, ఆడింకా రాలేదు. కాబట్టి రేపు వచ్చేస్తాడు ఎల్లుండి వచ్చేస్తాడు అనేవాడు చెప్పినా నమ్మొద్దు. ఏది దేవుడు అనబడనో ఏది పూజింపబడనో దానంతటిని ఎదిరించుచు దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును. తాను దేవుడునని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆడొచ్చి ఏం పని చేస్తాడో కూడా చెప్తున్నాడు. ఏది దేవుడు అనబడుతుందో ఏది పూజించబడుతుందో అటన్నిటికీ పైగా హెచ్చించేసుకుంటాడు. ఆడొచ్చి హెచ్చించుకొని ఆయన దేవాలయంలో కూర్చుండును అన్నాడు. అప్పుడు అన్నమాట ప్రభుల వారి రాకడ దినం వచ్చేది అనేది మనం నేర్చుకుంటూ వచ్చాం. సరే, మొత్తం మీద యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఈ రాకడ దినాన్ని గురించి మొన్న కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. సరే, అక్కడ వ్రాయబడినటువంటి ఆ మూల వాక్యాన్ని మళ్ళీ ఒకసారి చూసుకొని ముందుకెళ్ళిపోదాం. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి అన్నాడు. మన అంశం సిద్ధపాటు అని మనం తెలుసుకున్నాం. సరే, ఆయన వచ్చేస్తున్నాడు, బాగానే ఉంది. కాలం అంతా భూతాయింపుకు వస్తుంది. బైబిల్లో వ్రాయబడినట్టుగా యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, భూకంపాలు, కరువులు ఇవన్నీ కూడా దగ్గరగా వచ్చేసినట్టుగానే వాటిని చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. తర్వాత దేవాలయంలో కూర్చుంటాడు, వచ్చి దేవుడిని అని చెప్పుకుంటాడు అన్నారు. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు దేవాలయం లేదు యెరూషలేములో. ఇప్పుడు దేవాలయం కట్టాలి మళ్ళీ. దానికోసం ఇశ్రాయేలీలు ప్రయత్నం చేస్తున్నారు. ఆ దేవాలయం కట్టబడి అనుదిన బలి నైవేద్యం యథాతథంగా జరుగుతూ ఉండాలి. అప్పుడు వాడు వచ్చి 7 ఏండ్లు సంధి చేసుకుంటాడు. ఇది దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం చదివితే ఆ భాగాల్లో మనకు అర్థమవుతాయి. సరే, అది అలా ఉంచుదాం. మన అంశం సిద్ధపాటు కనుక మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. ఉదయం తెల్లవారుజామునే 5 గంటలకో 4 గంటలకో బస్సు ఉంది, ఫస్ట్ బస్సు అన్నాం. 5 గంటలకు బస్సు ఎక్కాలంటే 5 గంటలకి నిద్రలేస్తే ఎక్కలేం. దానికంటే ముందుగానే మనం సిద్ధంగా ఉండాలి, అంతే కదా. లేకపోతే బస్సు ఎక్కే అవకాశం లేదు. 9 గంటలకే స్కూల్ అన్నారు, 9 గంటలకు నిద్రలేస్తే స్కూల్లోకి వెళ్ళడానికి కుదురుతా? టీచర్కి కుదరదు, విద్యార్థులకి కుదరదు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? 9 గంటలకే కదా స్కూల్ అని 9 వరకు ఎక్కడే కూర్చున్నాం అనుకో, టైం దాటిపోతే అక్కడికి వెళ్ళేసరికి 10 అయిపోతుంది. కాబట్టి అక్కడ 9 గంటలకి మనం లోపలికి ఆ స్కూల్లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ అంతకు ముందే ఎప్పుడో సిద్ధం చేసుకొని అన్నీ లైన్ అయిపోయి అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఉదాహరణకి ఆ సమయం ఏదైతే ఉందో ఆ సమయం లోపులోనే మనం సిద్ధంగా ఉండాలి. అలాగే ఇప్పుడు రాకడ అనేటువంటిది దగ్గరకు వచ్చేస్తాను మనకు అర్థమవుతుంది. మరి ఎప్పుడు సిద్ధపడాలి మనం? చూద్దాంలే. సెలువుల దొంగ ఆఖరిలో అయ్యా అంటే తీసుకెళ్ళాడు కదా, మేము కూడా అట్లా అంటాంలే. అవకాశం ఆ దొంగకు ఉంది, అందరికి లేదు. ఆడు దొంగ, ఆడిని సిలువేసారు పైగా. మరి మనల్ని ఎవడేసాడు సిలువ? అప్పుడు మనల్ని కూడా సిలువ ఎత్తేనే
అప్పుడు దొంగతో పోల్చుకుంటే మనం కూడా సిలువేసిన తర్వాతే నేను కూడా దొంగలాగుంటానంటే ఇప్పుడు ఆ అర్జెంటుగా సిలువేసేయాలి, కాసేపటికి అయిపోతారు అంటే అప్పుడు ఆన్లైన్లోకి వస్తాడేమో. కాబట్టి అట్లా కాదు. కాబట్టి టైం అనేటువంటిది ఏదైతే పలానా టైంకి రైలు బస్సు ఎక్కాలన్నప్పుడు ఈ లోపలని సిద్ధంగా పడి అక్కడికి వెళ్తామో, అలాగే రాకడదనం సూచనలు దగ్గర పడుతున్నాయి కనుక మనం సిద్ధంగా ఉండాలి. అది వచ్చే వరకు ఉంటామో లేదు అసలు గ్యారంటీ ఉందా? అసలు మన జీవం ఎంతసేపు ఉంటుంది మనకే తెలియదు. మీ జీవం ఏపటిది కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది. అంటే మరణం అనేటువంటిది సంభవించవచ్చు, చెప్పలేం. దేవుని చిత్తం అయితే రేపు 20వ తారీఖున మనం నేర్చుకోబోయే అంశం కూడా ఏంటంటే మరణం మేలా కీడా అనేటువంటిది నేర్చుకుందాం. అసలు మరణం అనేది ఎందుకు వచ్చింది? అసలు అది మేలు కోసమా కీడు కోసమా? రెండూను. అయితే కీడుని మేలుగా ఎలా చేసుకోవచ్చు? ఆ మరణం కీడు కోసమే వచ్చినప్పటికీ కూడా దాన్ని మేలుకరంగా దేవుడు చేశాడు. ఎట్లా మరి దాన్ని మనం పొందుకోవచ్చు ఆ మేలుని ఇత్యాది విషయాలు ఆ రోజు తెలుసుకుందాం. అట్లాగే మనము సిద్ధంగా ఉండాలి ఆయన రాకడ కోసం. ఏ విషయాల్లో సిద్ధంగా ఉండాలి అంటే పోయినసారి మనం నేర్చుకున్నాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధముగా ఉండుడి అని రాయబడింది. ఆ మాట నేర్చుకున్నాం మనం. దేనికోసం సిద్ధంగా ఉండాలి? మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధంగా ఉండుడి అన్నది. అంటే దేవుని సన్నిధి, దేవుని మందిరం, మందిరానికి రావడానికి మనం ఎలా ఉండాలి? సిద్ధపడి రావాలి. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఆదివారం 11 గంటలకే మన ఆరాధన ఇక్కడ. ఈలోపు అక్కడ ముగించుకొని నేను వస్తున్నాను కదా. ఆదివారం 11 గంటలకి మన ఆరాధన. మనం 11 గంటలకే ఇంటి దగ్గర స్నానానికి నీళ్ళు పెట్టుకున్నాం అనుకో, సిద్ధపడ్డట్టేనా? 11 గంటలకే గడ్డం చేయడానికి బ్లేడ్ తీసామనుకో, సిద్ధపడ్డట్టేనా? 11 గంటలకు బండి ఎక్కాం ఇంటి దగ్గర, సిద్ధపడ్డట? ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాం, పైన దాంట్లో లోపలికి వెళ్తే గుంజీలు తిప్పిస్తున్నారా? ఇప్పుడు హాస్పిటల్లో కానీ ఎక్కడైనా కానీ స్కూల్లో కానీ పంపేయాలి అంటే మనం ఎన్ని గంటలకు లోపలికి వచ్చామా అక్కడ పరిగెత్తుతాం కదా, టయానికి పరిగెత్తుతాం. అవసరమైతే ఒక 5-10 నిమిషాలు ముందే ఉండి లోపలికి వెళ్ళిపోతాం. ఎందుకని? డబ్బులు వస్తున్నాయిగా. మరి ఇక్కడ వెళ్దాంలే దేవుని సన్నిధికి, చూద్దాంలే, ఇంకా పాటలే పాడుతున్నారులే, వెళ్దాంలే, ఈలోపు షాంపూ పట్టుకురా, తలస్నానం చేయాలి, పాటలేగా అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఎప్పుడు వచ్చినా కానీ ఏంటి నువ్వు ఎందుకు ఆలస్యంగా వచ్చావు, వెనకెళ్ళిపో అని అనోళ్ళు లేరు, అంతే కదా. కాబట్టి మన ఇష్టం. అంటే ఏమి లేదు, ఇప్పుడు సిద్ధపాటు లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దేవుని సన్నిధిని కనపడటానికి సిద్ధంగా ఉండమని చెబుతుంది. ఇక్కడ సిద్ధంగా లేనోడు ఎత్తపడటానికి ఎట్లా సిద్ధంగా ఉంటాడు? బాప్తిస్వం పొందవచ్చు కాక, రక్షించబడవచ్చు కాక, మందిరానికి రావచ్చు కాక, యేసు శరీర రక్తాల పాలు పొందవచ్చు కాక, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే, దేవుని సన్నిధికి టయానికి రావడానికి సిద్ధపాటు కనుక లేకపోతే వాళ్ళు అగ్ని ఉండడానికే పోతారు, నరకానికే పోతారు. ఎందుకంటే బద్ధకస్తుల కింద లెక్క వస్తారు వాళ్ళు, సోమరుల కింద లెక్క వస్తారు వాళ్ళు. నాకు కాసేపు పడుకుంటానులే అని సోమరుడు ఉంటాడు చూడు సామెతల గ్రంథంలో, వాళ్ళ లిస్టులోకి వెళ్ళిపోతాం మనం. అరే స్కూల్కి వెళ్ళాలంటే టైంకి వెళ్ళిపోతాం, హాస్పిటల్కి వెళ్ళాలంటే ముందే నా సీటీ రావాలని వెళ్ళిపోతాం. సినిమాకి వెళ్ళేవాడు టైంకి వెళ్తాడా, లేకపోతే ఇంటర్వ్యూలు కాడ నుంచి వెళ్ళి నేను కూడా చూస్తాను అంటాడా? మనకు తెలిసి సినిమాకి వెళ్ళేవాడు 3 గంటలకు ఆట అన్నాడు అనుకో, మధ్యాహ్నం 3 గంటలకు అన్నాడు అనుకో, 3 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి ఎవడన్నా వెళ్తాడా? సరే ఇప్పుడు స్కూల్లో టీచింగ్ చెప్పడానికి వెళ్తే టీచింగ్ చెప్పడానికి వెళ్తే డబ్బులు వస్తున్నాయి కాబట్టి టైంకి వెళ్తున్నాం. మరి సినిమాకి వెళ్తే డబ్బులు వస్తాయా ఇయ్యాలా? ఆడికి సినిమాకి వెళ్తే డబ్బులు ఇస్తారు మనకి అక్కడ. మరి దానికి కూడా ముందే పరిగెత్తుతున్నాం. ఎందుకని? ఫస్ట్ నుంచి చూడాలి, అక్షరాల బండి కాడ నుంచి చూడాలి అక్కడ ఏముందో, ఏది మిస్ అయిందో. ఒకళ్ళు మిస్ అయిపోతే ఏం చేస్తారు? ఏం జరిగింది అసలు, అదేంటి నాకు అర్థం కాలేదని పక్కన ఎంక్వైరీ చేసి తెలుసుకుంటారా? ఎందుకని?
ముందు తెలియాలి ఆసక్తి. ఇప్పుడు సీరియల్ ఉంది, రోజు చూస్తున్నాం, మన ఇంట్లో కరెంటు పోయింది, ఏ ఫీజు కొట్టేసింది, చుట్టుపక్కల వాళ్ళందరూ చూసేసారు, మనం చూడలేకపోయాం. పక్క వాళ్ళని పిలిచి అడుగుతారా లేదా? ఆ అలవాటు ఉండేవాళ్ళు. ఎందుకనే? అసలు అక్కడ ఏముందో. మరి ఒక వారం మానేశాం. ఇవాళ ఏ వాక్యం చెప్పారు అయ్యగారు, ఏంటి దాన్ని అసలు ఏం చెప్పారని ఎప్పుడైనా మన తోటి విశ్వాసులను వెళ్ళిన వాళ్ళని అడిగారు ఎవరైనా? ఒకళ్ళకన్నా. అంటే ఆ వాక్యం వాళ్ళకి కావాలండి. మందిరానికి టయానికి రారు, ప్రసంగం చెప్పేటప్పుడు వస్తారా, మళ్ళీ వచ్చి మళ్ళీ వాళ్ళు అప్పుడు ప్రార్థన చేసుకుంటారు, మళ్ళీ కళ్ళు మూసుకొని. అప్పుడు ప్రార్థన అంటే వాళ్ళకి మళ్ళీ అప్పటి నుంచి మొదలు పెట్టాలన్నమాట. వాళ్ళకి వచ్చిన వాళ్ళు కొంతమంది డిస్టర్బెన్స్ ఏం చేస్తారంటే, వాక్యం జరుగుతున్న మోకరించి ప్రభా మమ్మల్ని ఇక్కడ నడిపించేవే నీకు వందనాలు అది చేస్తుంటారు కొంతమంది. కొన్ని చోట్ల మన దగ్గర ఉండదులేట, అలా అటు ఉండగానే ఆపేత్తంగా అప్పుడు వచ్చి ప్రార్థన చేస్తున్నారు అనుకో, ఊరుకుంటామా? కాబట్టి పలానా టైం అన్నప్పుడు ఆ టయానికి మందిరానికే రాలేకపోతే మిగిలిన దాంట్లో నేను సురుక్కుంటాను అని అన్నాడంటే అది అబద్ధం. ఒకటే, మన తప్పును మనం కనిపెట్టుకొని నాది తప్పు అనుకోవాలి తప్ప వాళ్ళ గురించి లేట్ అయిందండి, వీళ్ళ గురించి ఆలస్యమైందండి, వాళ్ళు అటు చెప్పారు వీళ్ళు అటు చెప్పారు, నేను బయలుదేరి ఉన్నాను కానీ అది కొత్త ఇది కొత్త అన్నాడా, వీటిని సాకులు అంటారు. సాకులు అనేటువంటిది పాపం. అక్కడ టైం ఒకటి పెట్టినప్పుడు ఆ టయానికి లోపలికి వెళ్ళిపోవాలి అంతే. సాకులు చెప్తే ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా అది నూనె కొద్దిగా లేదులే, కొద్దిగా ఆలస్యమైంది, కొనేపటికి లేట్ అయిపోయింది అంటే మీరు ఎవరో నాకు తెలియదు కొండ అవతలకి అంటాడు. అది క్రమం కాదు. దేవుని సన్నిధికి రాకపోవటం అనేటువంటిది క్రమం కాదు. వచ్చినా నాకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను అనేది క్రమం కాదు, అక్రమం అవుతోంది. అప్పుడు ప్రభుల వారు అంటారు, ఆయన రాకడ సమయంలో అక్కడికి వెళ్తే, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి. ఖచ్చితంగా 11 గంటలకు ఆరాధన అంటే ఎవరున్నా లేకపోయినా నేను 11 గంటలకి ప్రారంభ ప్రార్థన చేసి పాట మొదలు పెట్టేస్తున్నాను. ఇంకంతే. సుబ్బారావు రాలేదుగా, చూద్దాంలే కాసేపు, వెంకట్రావు రాలేదుగా, కాదు కాసేపు, రామారావు ఇప్పుడే ఫోన్ చేశాడు, కొద్దిగా ఆలస్యం అవుతుందంట, ఆయన వచ్చాక మొదలు పెడదాం. అట్లా ఉండదుగా. ఫోన్ చేసి థియేటర్కే కొంచెం సేపు ఆపు, సినిమా నేను వస్తున్నానంటే ఇప్పుడు ఆపుతాడా? అంటే వాళ్ళకుండా క్రమం కూడా సంఘానికి లేకపోతే ఎట్లా? మరి ఎట్లాగయ్యా? దేవుని సన్నిధిని కనబడడానికి ఎలా ఉండాలి? మనం సిద్ధంగా ఉండాలి. 11 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకు తలస్నానం చేసామనుకో, ఆరదని తల మగవాడికై తారిపోదు, ఆడవాళ్ళు కాదు. శనివారం రాత్రి తలస్నానం చేసి శుభ్రం కూర్చోరాదు. ఉదయం లేచేదన్నా చికెన్ తెచ్చుకొని అన్నం కూర ఉండి అక్కడ పెట్టి టిఫిన్ అట్టకి వేసుకుంటే అక్కడ టిఫిన్ చేసి వచ్చాయి, 10:30కు వచ్చాయి. ఎంత బాగుంటుంది. ఇంకా చేపలు వేయాలి, ఇది కుర్చీలు వేయాలి, ఇదంతా శుభ్రం చేసుకోవాలి. ఇదంతా అయ్యగారే చక్కగా చేపలు వేసుకొని అయ్యగారే ఊడి చేసుకొని అయ్యగారే అన్ని లైన్లో పెట్టి అయ్యగారే డ్రమ్ము లైన్లో పెట్టి మైకులో రండి రండి అని పిలిచి ఇకప్పుడు ప్రార్థన చేసి మొదలుపెట్టి ఇకప్పుడు నీట్గా వచ్చి కాలు మీద కాలు వేసుకొని కుర్చీలో కూర్చొని వాక్యం వింటామా మనం? అది కరెక్ట్ కాదుగా. నేను అనౌన్స్మెంట్ కూడా చేయను. మరి ఈరోజు ఆదివారం కనుక మీరంతా మరి బయలుదేరి మీ పనులు ముగించుకొని మరి టయానికి రావాలని నేను మీకు మనవి చేస్తాను. ఈ అనౌన్స్మెంట్లు కూడా లేవు మనకి. ఏదన్నా మోగితే మైక్ మీద ఒక పాట మోగుద్దాం, రెండో పాట మోగుద్దాము, తర్వాత డైరెక్ట్గా టయానికి ప్రార్థన చేసి మొదలుపెట్టేస్తున్నాం మనం ఎక్కడైనా. అంతే తప్ప ఒక రండి రండి. కొంతమంది ఆరాధన మొదలేసిన కానీ నుంచి అయిపోయేదాకా పిలుస్తూనే ఉంటారు మైకులో. ఆరాధన దాదాపు పాటలు అయిపోతున్నారు, రండి, ఇదిగో చాలా టైం అయిపోయింది, రండి, అదిగో రండి, ఇదిగో రండి. ఇన్నిసార్లు పిలవాలా? ఒకసారి ఇది టైం అని చెప్పినప్పుడు ఆ టైంకి రానివాడు నష్టపోతాడు. రేపు లేట్ ఉండకూడదు, ఎప్పుడు లేట్ చేయకూడదు. ఎప్పుడు లేట్ అవ్వాలనుకుంటున్నారు? ఎప్పుడు లేట్ అవ్వాలంటే ఎక్కడి నుంచో మనం రావాలి, ఆటోలు దొరకలేదు, బస్సు దొరకలేదు, అది ఆలస్యం అయిపోయింది, లేకపోతే మధ్యలో బండి వేసుకొచ్చేటప్పుడు ప్యాచ్ పడిపోయింది, అది వేసుకొచ్చేపట్టు కొంత లేట్ అయింది. ఇట్లా ఉండాలి. నేను ఆరాధనకు ఆలస్యంగా నా జీవితంలో ఎప్పుడు వెళ్ళా. 25 సంవత్సరాలు ఇప్పటికి దాటిపోయింది. చింతలవల్లి నుంచి జంక్షన్ వెళ్ళేవాడిని, మళ్ళీ ఆటోలు పట్టుకుని వెళ్ళటమే. అక్కడికి వెళ్ళి మొత్తం నేనే ఊడిసి అంతా లైన్ చేసి మైకి పెట్టి అనౌన్స్ చేసి ప్రారంభ ప్రార్థన చేసి పాటలు పాడండి. నేను అప్పుడు ఇక్కడెక్కడ అక్కడెక్కడ
35 కిలోమీటర్లు వస్తుంది మనకి ఎక్కడికి. ఇవాళ ఇట్లా పని అయ్యేటట్లేదని కూడా సైకిల్ ఎక్కేసేవాడిని, వెళ్ళిపోయేవాడిని. అసలు టైంకి వెళ్ళకపోతే నాకు వెళ్ళినట్టు ఉండేది కాదు. ఖచ్చితంగా టైంకి అక్కడ ఉండాలంతే. ఇప్పుడు మనసులో ఉండాలి తప్ప మార్గం ఉండదా ఏంటి? అవసరమైతే వెళ్ళలేని టైంకి అనుకుంటే శనివారం సాయంత్రానికి బయలుదేరి వెళ్ళిపోయామనుకో, ఇంకెంత బాగుంటుంది. అక్కడే ఒక ముద్దని అక్కడే పడుకొని ఉదయం ఆరాధన చూసుకొని మళ్ళీ వచ్చేవచ్చుగా. ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? ఆసక్తి లేదు. ఇలాంటి కొద్ది ఉరుగుతున్నట్టుంది. అబ్బాయి పప్పని చెప్తున్నాడు అనుకుంటా, ఇవాళ ఆరాధనకి ఏమి వెళ్దాం వద్దులే, ఇవాళ వెళ్ళంగానే గదిలు మాంసం పట్టరా సెంటర్కి వెళ్ళి, 2 ఇళ్ళు ఇవ్వదాలే చర్చ ఉంది, ఉరువు ఉంది కాబట్టి లేదు. కరెంటు లేదు ఇవాళ, ఆరాధన ఉందో లేదో మరికి ఇవాళ మైకిన పడలేదు ఇవాళ, ఎందుకని ఆరాధన లేదనుకుంటలే అన్నోళ్ళు లేరు. ఇలా ఉండకూడదు. అసలు ఒక లైన్లో ఉండాలి అనుకున్నప్పుడు దానికోసం సాధన చేయాలి. టైం దాటి రాకూడదు, పరుగు తీయాలంటే ముందే. అది నేర్చుకుంటే కనుక ఎప్పుడైనా జీవితంలో పైకి వస్తాం, మనం పైకి వస్తాం. పలానా టైంకి ఎగ్జామ్ అన్నారనుకో, నేను ఎంతలోకి వెళ్తానులే అని ధీమాగా ఇక్కడే కూర్చొని నేను బండి మీద తుర్రుని వెళ్ళిపోతాను, నేను ఎంతలో 5 నిమిషాల్లోకి వెళ్ళిపోతా, 10 నిమిషాలే నాకు టైము, అసలు నా డ్రైవింగ్ ఎట్టుంటుందో తెలుసా అని నీ డ్రైవింగ్ మీద నమ్ముకొని ఆదరబెదర టైం అయ్యేదాకా ఈ మధ్యలో రోడ్లు ఏమిటి తిరిగి ఆ టైంకి బండికి వెళ్ళామనుకో, ఎవరికైనా బుద్ధి కింద పడ్డావు, ఏంటి పరిస్థితి? అది డామ్ అంద టైరు, అప్పుడేం చేస్తా? సంవత్సరం అంతా చదివింది అక్కడ వేస్టేగా. అందుకనే అన్నీ చూసుకొని లైన్లో ఉండి గంట ముందు కూర్చో, అక్కడికి వెళ్ళి నీ రూమ్ ఏదో ఎత్తుక్కొని అక్కడ కూర్చో, అప్పుడు నువ్వు ఎగ్జామ్ రాయడానికి కుదిరింది. నిర్లక్ష్యం చేసేవాడు జీవితంలో పైకి వచ్చినట్టు నాకు తెలిసి చరిత్రలు ఎవడు లేడు అనుకుంటున్నాను నేను. బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడని బైబిల్లో రాయబడింది. పనిచేయడా? చేస్తాడు, బద్ధకంగా చేస్తుంటాడు, దరిద్రుడే అవుతాడు. మళ్ళీ ఇంకొక మాట ఏమంటుందంటే, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవును గాక అని బైబిల్ చెబుతుంది. దేవుని పని చేస్తాం, కానీ ఎట్లా చేస్తారు? అశ్రద్ధగా. అశ్రద్ధగాను శ్రద్ధగాను చేస్తున్నాడుగా. ఇప్పుడు ఏం పోయింది అంటే కుదురుతా? అశ్రద్ధగా చేసేవాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడైపోతాడు. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. బైబిల్ చెప్తుంది చురుగ్గా ఉండాలి. ఎంత చురుగ్గా ఉండాలంటే అంత చురుగ్గా ఉండాలన్నమాట. తోలుమందం అంటారు చూసారు కొంతమందిని, తోలుమందం అంటారా? ఏది చెప్పరా చూద్దాంలే అట్టే అంటారులే. ఇదా ఎప్పుడు ఇక అక్కడ కూర్చుకొని అటు కదలకుండా ఇటు కదలకుండా ఏమన్నా పని ఉందా? సరే లేదు. దేవుని సన్నిధిని ప్రేమించాలి, దేవుని సన్నిధిలో పరిచర్యను ప్రేమించాలి. ఇంకో కొన్ని సంఘాల్లో చూడండి, పెద్ద పెద్ద స్థాయిలో ఉద్యోగం చేసేవాళ్ళు కూడా, ఉద్యోగస్తులు కూడా చాలామంది దేవుని సన్నిధిలో ముందే వెళ్ళిపోయి పరిచర్య చేస్తారు. అంతా ఊడుస్తారు, చేపలు చేస్తారు, వేసి మొత్తం శుభ్రంగా నీట్గా తుడిచేస్తారు. ఎంఆర్ఓ అయినప్పటికీ కూడా, ఎంఆర్ఓలు అయినా, పోలీస్ ఆఫీసర్లు అయినా, లేకపోతే వాళ్ళు ఏ స్థాయిలో ఉద్యోగస్తులైనా కొన్ని సంఘాల్లో ఎంత పరిచర్య చేస్తారనుకుంటావు. చెప్పుల దగ్గర కాపలా కాస్తారు కొంతమంది, చెప్పుల దగ్గరే కాపలా కాస్తారు వాళ్ళు. వాక్యం ఉంటుంది అక్కడ ఉండి పరిచర్య చేస్తారండి చాలామంది. కొన్ని ఫెలోషిప్ సంఘాల్లో కనుక మనం గమనిస్తే ఎంత పరిచర్య చేస్తారనుకున్నాం. మనం వెళ్ళామనుకో ఆ మందిరానికి, వాళ్ళు సావధానంగా ఆహ్వానిస్తారు మనల్ని. ఏదైనా భోజనాల కార్యక్రమం అయిందనుకో, మొత్తం వాళ్ళే వడ్డించేస్తారు, వాళ్ళే పరిచర్య చేసేస్తారు. అంత అయిపోయిన తర్వాత మొత్తం వాళ్ళు నీటికి కడిగేస్తారు, మొత్తం తుడిచేస్తారు, అప్పుడు వెళ్తారు. రైట్, నేను ఎంఆర్ఓ అని, నేను ఆర్ఐని అని ఉండదు వాళ్ళకి. ఎందుకని? అదే దేవుని సన్నిధి కాబట్టి. ఒక దైవజనుడు చెప్పాడు ఒకసారి, ఫ్లైట్లో వస్తున్నాడంట వాక్యం చెప్తానికి ఇంకోసాటికి. ఒకసారి స్తోత్రం చెబుదామా? మంచినీళ్ళు తాగు నాన్న, కొంచెం మంచినీళ్ళు తాగు. విమానం ఎక్కువ వస్తున్నాడు అయ్యగారు ఒక చోటకే. విమానం ఎక్కువ వస్తున్నాడు. తర్వాత వచ్చిన తర్వాత ఎక్కడైతే ప్రేయరు ఏర్పాటు చేశారో అక్కడికి చేరుకున్నాడు. అక్కడ చేరుకున్న తర్వాత బాత్రూమ్కి వెళ్తుంటే అక్కడ బాత్రూమ్లు కడుగుతుంది ఆ ఆవిడ.
ప్రైజులాడు పాస్టర్ గారు అని అందమ్మా ప్రైజులాడడం అని అన్నాడు అని చెప్పి ఆమెతో మాట్లాడిన తర్వాత అమ్మా నేను ఎలా తెలుసు మీకు అని అడిగాడు. ఏదో బాత్రూంలు కడుక్కునే వాళ్ళు కదా, నన్ను ఎక్కడ చూసి ఉంటుందా, ఎలా తెలుసు అంటే మీరు తెలుసండి, మీరు పలానా ఫ్లైట్లో వచ్చారు కదా అని అంది. అవునమ్మా ఆ ఫ్లైట్లో వచ్చాయి, ఈ బాత్రూమ్లు కడిగి ఏమో ఆ ఫ్లైట్తో పని ఏముంటుంది, ఆ ఫ్లైట్ ఏమో కూడా ఎక్కిందంటావా ఏంటి అంటే విమానం ఎక్కగలిగినామా ఎక్కడెందుకు బాత్రూమ్ కడుగుద్ది. అవునమ్మా నేను ఆ ఫ్లైట్ మీకు ఎలా తెలుసు, ఆ ఫ్లైట్ నేనేనండి తోలుకొచ్చింది అని చెప్పిందంట. ఫ్లైట్ నువ్వు తోలేవా ఏంటమ్మా అంటే అవునండి, మళ్ళీ పలానా టైంలో నేను మళ్ళీ వెళ్ళాలి, ఇక్కడ ఆరాధన ఉంది, ఆరాధన చూసుకుని మళ్ళీ వెళ్ళాలి అని చెప్పిందంట. ఈ ఆరాధనకే వచ్చానండి, మాది ఇదే సంఘం అని చెప్పింది. మరి ఇదేంటంటే పరిచర్య అంటే విమానం దోలగలిగినంత స్థాయిలో ఉద్యోగం సంపాదించుకున్న ఆవిడ ఆ టయానికి వచ్చేసి బాత్రూమ్లు కడుగుతుందంటే ఎందుకని కడుగుతుందంట, వాళ్ళ ఇంట్లో గడకపోవచ్చు, వాళ్ళ ఇంట్లో పని వాళ్ళని పెట్టుకుంటుంది అవసరం అయితే, మరి ఇక్కడ ఎందుకు చేస్తుంది. దేవుని మందిరం అంటే అసలు ఆ భాగ్యం దొరుకుద్దా, దేవుని మందిరం ఓడవటం అంటే, దేవుని మందిరంలో పరిచర్య చేయటం అంటే, దేవుని మందిరానికి సమయానికి రావటం అంటే, దేవుని మందిరంలో లేకపోతే ఏదైనా సభలు జరుగుతున్నాయి అంటే, దేవుని మందిరంలో ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే సంచిలో బట్టలు పెట్టుకుని 2-3 రోజులు అక్కడ ఉండి ఆ పనులన్నీ పూర్తి చేసుకొచ్చుకోండి. నేను ఇంటికి కూడా వచ్చుకోండి కాదు, నేను మీటింగ్లు జరుగుతున్నాయంటే అక్కడ ఉంటామే, ఏం లేదు ఇక్కడ గాతాలు దావాలి, బాతాలి, లేకపోతే ఇక్కడ కరపత్రాలు పంచాలి, ఇక్కడ పాంప్లెట్లు పంచాలి, రాత్రి అంతా తిరిగి పాంప్లెట్లు అంటించాలి, లేకపోతే రిక్షాకి మైక్ కట్టుకుని ఊరంతా తిరిగి చెప్పాలి, ఈ పని ఆ పని అని కాదు. తర్వాత మందిరాలను శుభ్రం చేయడం కానీ ఓడవడాలు కానీ, అస్సలు దేవుని పని అంటే ఎప్పుడు కూడా నేనే చేయాలా, ఆడు చేయట్లేదు ఈడు చేయట్లేదు కానీ ఎప్పుడు అనుకోకూడదు కూడా. అట్లా చేశాను నేనైతే, ఇంతే తప్పేమనేది. ఇప్పుడు ఇదంతా ఎందుకు, మనకి ఈ బోళ్ళని పనులు చేస్తున్నాం. మనవాళ్ళు ఎవరన్నా కాసేపు 2 భాషలు అని చెప్తానికి ఎవరైనా ఉంటారంటే ఒకళ్ళు వస్తున్నారా, అసలు సహజంగా చెప్తున్నాను లేరు, ఎప్పుడు చేసేవాళ్ళని చేయట్లేదు. ఇప్పుడు ఆ ప్రహరీ గోడ కట్టాలి, బేస్మెంట్ వేసి అయిపోయింది, దాని మీద ఆ మందిరానికి వచ్చే వాళ్ళకి బండ్లు అవి పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉందని ఆ డ్రైనేజ్ మీద ఆ బిళ్ళలు వేసేసి అదంతా చేయాలి. మొత్తం సోలాయి కట్టించాం, సిమెంట్ అనేది ఇచ్చాం, అన్ని లైన్లో ఉన్నాయి. ఇవాళ చేద్దారనుకుంటే లేదు, మరి అవకాశం లేదు. ఎందుకంటే మన వాళ్ళకి ఎవరికి కూడా ఆసక్తి లేదు. కనీసం అయ్యా మందిరంలో ఏమైనా పని ఉందా ఏంటి, అది మిగిలిపోయింది, అది చేద్దాం ఇది చేద్దాం అనేది లేదు. కాబట్టి అలా ఉండకూడదు. ఖాళీగా ఉన్న వాళ్ళు ఉంటారు, ఎందుకంటే చదువుకున్నారు, బళ్ళకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి కుదరదు. మనకు ఖాళీగా ఉన్న వాళ్ళైనా చేయొచ్చు. ఇప్పుడు స్త్రీలు ఉన్నారు, ప్రతి నెల 20వ తారీఖున మనకు భోజనాల కార్యక్రమం జరుగుతుంది. ఒక అడుగు ముందు వచ్చి ఆ వంట అది చేయవచ్చు, వాళ్ళే వండుతారులే, వాళ్ళే చూసుకుంటారులే అనుకోకూడదు. రావాలి, పరిచర్య చేయాలి. సగం వచ్చిన వాళ్ళకి అందరికీ మనమే వాళ్ళకి భోజనాలు పెట్టి పంపించాలి. మళ్ళీ చివరిలో మనం తినాలి. ఏమనుంటే మొత్తం నీటికి ఎక్కడెక్కడ తుడిచేసి వాళ్ళకి ఇక్కడ జరిగిందా అన్నట్టుగా ఉండాలి. మన మీటింగ్లు పెట్టినట్టే ఉండేగా. మన మీటింగ్లు కూడా మీటింగ్లో భోజనాలు పెట్టేవాళ్ళం. అయిపోయిన తర్వాత ఎటువల్లటి వెళ్ళిపోయిన మనం ఏం చేసేవాళ్ళం, అందరం కలిసి మొత్తం ఎక్కడెక్కడ పోగేసి అక్కడే కాల్ చేసేసేవాళ్ళం ఏమీ లేకుండా. 3వ రోజున మీటింగ్ అయిపోయిన తర్వాత 4వ రోజు ఉదయాన్ని చూస్తే ఎక్కడైనా అసలు మీటింగ్ జరిగింది అన్నట్టుగా చేసేస్తున్నాం. అలా చెయ్యాలి. నేను అనేది అది. దేవుని సన్నిధి అనగానే మనం సిద్ధంగా ఉండాలి, ప్రతి పనిలో సిద్ధంగా ఉండాలి పరిచర్య విషయంలో. ఎందుకని, పరలోకపు గవిని ఇదే అని యాకోబు తన నిద్రలో దేవుని మందిరాన్ని, ఆ భయంకరమైన పరిస్థితిని అంతా చూసి చెప్పుకున్నాడు ఆదికాండంలో. పరలోకపు గవిని ఇది అన్నాడు. గవిని అంటే గుమ్మం, పరలోకం వెళ్ళే దారి ఇదే అని చెప్పుకున్నాడు. కాబట్టి ఆ దేవుని సన్నిధి, దేవుని మందిరానికి రావడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకు, యెషయా గ్రంథంలో పోయినసారి మనం చదువుకున్న 2వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదువుకున్నాం. ఎందుకంటే ఆయన మందిరంలో ఆయన మనకు బోధిస్తాడు, మనం ఆయన త్రోవలో నడుస్తాం. ఆయన మందిరానికి వస్తే ఆయన మందిరంలో ఏమి వినపడద్ది, బోధ వినపడద్ది. ఆ తర్వాత బోధ అన్న తర్వాత మనం ఎక్కడ నడుస్తాం, ఆయన త్రోవలో నడుస్తాం అని బైబిల్ గ్రంథం చెప్పింది. కాబట్టి
దేవుని మందిరానికి సమయానికి రావడానికి మనం అలవాటు చేసుకోవాలి. అసలు విశ్వాస యొక్క ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే దేవుని మందిరానికి సరైన టయానికి రావడమే. 11 గంటలకు అన్నప్పుడు 10:30, 11 అయ్యేసరికి ఇక్కడ కూర్చునేటట్టుగా ఉండాలి. 11 గంటల ప్రారంభ ప్రార్థనకి అందరూ కలిసి మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తే దానిని క్రమం అంటాం. అంతేనా? అదే క్రమం అంటే మనం ఒక 20 పాటలు 30 పాటలు పాడతామా? గట్టిగా పాడితే 4 లేకపోతే 5 అంతే. ఒక 4 పాటలు పాడతాం, లేకపోతే 5 పాటలు పాడతాం. ఇక ఆ తర్వాత మిగిలిన కార్యక్రమం కీర్తన భాగం చదవనే, లేకపోతే నిలబడి దేవుణ్ణి స్తుతించి మనల్ని మనం పరిశీలించుకొని తర్వాత ఇక వాక్యంలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి సమయానికి దేవుని మందిరానికి రావడానికి మనం సిద్ధంగా ఉండాలి. అందుకే యేసు ప్రభువుల వారు అంటున్నారు, మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. దేనికోసం మేము సిద్ధంగా ఉండాలయా? దేవుని మందిరానికి రావడానికి ముందు సిద్ధపడాలి. ముందు అది మనం నేర్చుకోవాలి. అది శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడైపోతాడు, బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడైపోతాడని బైబిల్ చెబుతోంది. అదే ఎన్నిసార్లు కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా కానీ, ఎన్నిసార్లు గద్దించి నన్ను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడని బైబిల్లో ఉంది. తెలుసా? ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే మరి తిరిగి లేకుండా ఏమవుతాడట? నాశనం అయిపోతాడంట. కాబట్టి అలాంటి వాటిలోకి మనం ఆ నాశనంలోకి వెళ్ళకుండా ఉండాలంటే రావాలి. ఏమంటే వచ్చేదేదో వస్తున్నాంగా, ఎట్టాగో వస్తున్నాం కదా, అదేదో ఆ టైంకి రావచ్చుగా. ఈ లోపల ఏంటంటున్నా, ఈ లోపల లేదా టైం మారుద్దామా అని అడిగాను నేను చాలాసార్లు మన వాళ్ళని చాలామందిని. అదే ఈ టైం అంటే కుదరట్లేదు కదా, ఇదివరకు 9 గంటలకు పెట్టుకునేవాళ్ళం, రాలేకపోతున్నారని 10కి పెట్టాం. తర్వాత ఏంటంటే నాకు అవకాశం కుదరట్లేదు, అక్కడ చూసుకొని వచ్చేప్పుడు కూడా 11కి పెట్టాం. 9 గంటలకు ఆరాధన అంటే 10కి రావటం, 10కి ఆరాధన అంటే 11కి రావటం, 11 గంటల కన్నప్పటికీ 12కి వస్తున్నారు మెల్లగా. ఏంటంటున్నా అసలు అది ఎట్లా సాధ్యపడుతుంది? అది ఎట్లా కుదురుతుంది? అది నాకైతే కుదరదు, నాకు కుదరదు వంశీ, నాకైతే అస్సలు కుదరదట. 1 గంట ముందు ఉంటాం అవసరమైతే, అంతే తప్ప 12 గంటలకు పెట్టామనుకో, 1 గంటకు భోజనం చేసిన కానీ వెళ్దాం అని వస్తారు. ఇంకంతే, ఎప్పుడైనా లేటే. అందుకని కొంతమంది పేరు రాసి వెనకాల ఏం రాస్తారో తెలుసా? ఎవరికి రాస్తారు లేట్ అని? లేటు అని పేరు వెనకాల ఎవరికి రాస్తారు? పరదేశులమో ప్రియులారా మన పొరమీదిగాది ఇప్పుడు అని తీసుకుపోతారు చూడు. ఆడికి పేరు రాశాక ఏం రాస్తారు? లేటు. ఆ లేటు మనం రాపించుకోకూడదు మందిరానికి వచ్చే విషయంలో. అసలు లేట్ ఏంటి? ఎప్పుడు కూడా సురుగ్గా ఉండాలి. నిజం, దేవుడి పని అంటే ఎట్లా ఉండాలనుకున్నారు? సురుగ్గా ఉండాలి, పరుగులు ఎత్తాలి, ఉరుకులు ఎత్తాలి, ఆసక్తి ఉండాలి. ఆ బెంతతోలు మందం ఎట్ట చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రార్థన చేయట్లేదు, బైబిల్ చదవట్లేదు, వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేదు. వచ్చిన కాడి నుంచి మళ్ళీ వాక్యంలో ఏదో కూడా చెబుతాడు, మళ్ళీ ఆ చెప్పిన కాడి నుంచి దాని ప్రకారం బతకాలి, మనకెందుకు వచ్చిందిలే అనే తత్వమా? అంతే కదా. అసలు ఏంటి? అసలు బుధవారం ఆరాధన అంటే అడ్రస్ ఉండలేదు కొంతమంది, ఆదివారం అంటే తప్పదు కాబట్టి ఇట్ట అనుకుంటూ వస్తున్నారు, శనివారం అంటే అడ్రస్ లేదు. వాక్యం అనకపోతే మారు మనసు వస్తుందా? వాక్యం అనకపోతే బాప్తిస్మం పొందుతుందని ఆలోచన వస్తుందా? వాక్యం అనకపోతే రాకడ కోసం సిద్ధపడాలని ఉంటుందా? లేదు. అందుకనే యేసు ప్రభువును మన సొంత రక్షకుడికి అంగీకరించాలి అంటే వాక్యం పట్ల ఆసక్తి మనకు ఉండాలి. ఆసక్తి ఎవరన్నా ఇస్తారంటే మనకే, మనమే తెచ్చుకోవాలి ఆసక్తిని. ఇప్పుడు వీళ్ళు పిల్లలు ఉన్నారు, ఎంత ఆసక్తిగా చక్కగా వచ్చేస్తున్నారు, టైం మనకి వచ్చేస్తారు. అంతేకా వాళ్ళకి మళ్ళీ హోంవర్క్ లేవా?
ఇప్పుడు హోంవర్క్లు ఉంటాయి కదా, చదువుతున్నారు కదా, ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అయినా కానీ ఎంత సురుగ్గా వచ్చేస్తున్నారు. అమ్మో ఇప్పుడు ఈ సంవత్సరమే మా అబ్బాయికి 10వ తరగతి, ఇప్పుడు ఈ సంవత్సరం కుదరదు, బుధవారాలు రావడానికి, శనివారాలు రావడానికి, ఆదివారాలు రావడానికి కుదరదు, అమ్మో ఈ సంవత్సరం బాగా చదవాలి అని దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసి దేవుని సన్నిధి రాకుండా చదివి 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 పరీక్షలో జ్వరం వచ్చి ఏం చేస్తావు, ఏం రాస్తాడు అంటే చదివే ఇరగబడి చేసి చదివేదో ఈ ప్రార్థనకు వచ్చి వాక్యం ఉన్న టైంలోనే చదివేస్తున్నాడా చదివేసాడు, చదివి ఏం సంపాదిద్దామని? అదండి దేవుడి వాక్యం కంటే గొప్పది ఇంకేం సంపాదిద్దామని? ఉద్యోగం సంపాదిద్దామనా? ఉద్యోగం ఎక్కువ ఏంటి దేవుడి కంటే ఎక్కువ ఉద్యోగం? అట్లాగని చెప్పి చదవద్దు అంటలేదు. నువ్వు అభివృద్ధి చెందాలంటే ముందు దేవుని మీద నమ్మకం ఉండి దేవుడు మంచి జ్ఞానం ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు, దేవుని లైన్లో నడిపిస్తాడు. అంతే తప్ప దేవుడిని సంపాదించుకోకుండా లక్షలు సంపాదించి ఆయన చేసుకుంటావు, నెత్తి మీద వేసుకున్నావు, నుప్పంటే ఇస్తావేంటి? ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే, తన ఆత్మను పోగొట్టుకుంటే వాడికి ఏంటి ప్రయోజనం అన్నాడు యేసుప్రభు. అంతేనా? లోకమంతా ఏం చేశాడు? సంపాదించేశాడు, లోకమంతా సంపాదించాడు, బేవరమని పోయాడు. ఏంటి అడిగి ప్రయోజనం ఏంటి? లోకాన్ని ఆయన ఎత్తుకుపోతాడా? లేదా సంపాదించిన మూట కట్టుకుని ఎత్తుకెళ్ళిపోతాడా? 1 కోటి రూపాయలు లేదా 10 కోట్లు, 50 కోట్లు ఎత్తుకెళ్తాడు వెళ్ళేటప్పుడు? ఆ డబ్బులు కూడా ఆపలేకపోయినారా అని ఆ పువ్వుల్లో కలిపి చిల్లర డబ్బులు ఎగరేసేది రోడ్లు ఏమంటే తీసుకెళ్ళేటప్పుడు. డబ్బులు ఎగరేస్తారు చూసారు ఎక్కడన్నా? చచ్చిపోయిన తీసుకెళ్ళేటప్పుడు డబ్బులు కూడా విసురుతారు పైకి, ఆడు ఏరుకుంటుంటారు. అవి ఎందుకని విసురుతారు? వీడికి బోల్డ్ డబ్బులు ఉండే కానీ మరణాన్ని ఆపినాయి అవి డబ్బులు అని. అలెగ్జాండర్ లోకాన్ని సంపాదించుకొచ్చాడు, కత్తిపట్టి యుద్ధం చేశాడు గ్రీక్ వీరుడు. చివరికి నేను పట్టుకుపోయేది ఏది లేదురా బాబు, వైద్యుల వాళ్ళు కూడా కాలేదు నా రోగాన్ని బాగు చేయటం అనేది. సింపుల్గా మీరు ఒక పని చేయండి, నన్ను పెట్టిలో పెట్టినప్పుడు నా 2 చేతులు బయట పెట్టండి ఇట్ట, తర్వాత వైద్యులు నన్ను మోసుకెళ్ళండి, డబ్బులు ఇసురుకుండా తీసుకుపోండి అన్నాడు. ఈ 3 సూచనలు ఎందుకంటే వైద్యులే మోసుకెళ్తున్నారు చచ్చినోడిని. ఎందుకని? డాక్టర్లు కూడా తన బాగు చేయలేకపోయారా, డాక్టర్లు కూడా తన బతికించలేకపోయారని సూచన. మరి 2 చేతులు బయట పెట్టాడంటే కత్తి పెట్టి యుద్ధం చేశాడు, కానీ ఎత్తుకెళ్తున్నాడు అనుకుంటారు చూసేవాళ్ళు. పెట్టిలో పెట్టి లోపల పెట్టామనుకో ఏమి ఎత్తుకెళ్తున్నాడు అలెగ్జాండర్ గారు అనుకుంటారు. 2 చేతులు బయట ఉంటే త్వరబెట్టి పెట్టికి ఏం పట్టుకుపోవట్లేదు. మరి ఎంత సంపాదించాడు గారా? ఏ సంపాదించినా 3 చేతులతో పోవాల్సిందేరా అనే దానికోసం బయట పెట్టమన్నాడు. మరి డబ్బులు ఎగరేసేది ఎందుకు? ఎంత డబ్బు ఉంది, ఆ డబ్బులు కూడా బతికేలేకపోయాయి. మరి ఏం బ్రతికేస్తుంది అనుకుంటున్నారు? రేపు రాకడలో మొదటి పునరుద్ధానంలో మనం లేగాలంటే వాక్యమే, వాక్యాన్ని సంపాదించుకోవాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలో ఇదే నాకు నెమ్మదినిచ్చిందని భక్తుడు అందుకే చెప్పాడు. కాబట్టి ఆయన వాక్యం ఆయన సన్నిధిలో దొరుకుద్ది, ఆయన బోధ, ఆయన త్రోవలో నడుస్తాం. అప్పుడు వాక్యాన్ని మించింది భూమండలం మీద ఏదీ లేదు. దానికే ప్రాముఖ్యత ఇవ్వను వాళ్ళం, ఇంకా దేనికి ప్రాముఖ్యత ఇస్తాం? కూలి పనికి వెళ్తున్నారు అనుకోండి, అందరూ వెళ్ళిన తర్వాత నేను కూడా వెనకాల వెళ్తానంటే కుదిరి పచ్చిమిరకాయల కోతకు అందరూ వెళ్ళిన తర్వాత వాళ్ళు మునుగు సగం కోసాక నేను కూడా బుట్ట పట్టుకుని నేను కూడా కోస్తా అంటే ఎవరైనా పిలుస్తారా? మా సక్క కోస్తావులే అమ్మ, రేపురా ఇవాళ వద్దులే అంటారు. అంతేనా? ముందు రావాలండి, సురుగ్గా ఉండాలి. దేవుని సన్నిధి అంటే సురుగ్గా ఉండాలి. ఒకటే దేవుని సన్నిధికి రావడానికి సురుగుతనం లేనోడు ఏ పనిలోనైనా సురుగ్గా ఉన్నాడంటే అది అబద్ధమే. దేవుని కార్యాన్ని అశ్రద్ధగా చేసేవాడు మిగిలిన కార్యాలు శ్రద్ధగా చేస్తాడనేది అబద్ధమే. అది తాగుబోతులను చూసి నేర్చుకోవాలండి మనం బోళ్ళంతా. తాగుబోతులను చూసి ఏం చేయాలి నేర్చుకోవాలి. ఓ రోజున నన్ను మీటింగ్కి పిలిచారు, ఆ రోజున వర్షం పడుతుంది, వర్షం వస్తుందని మీటింగ్ ఏమన్నా నేను ఆపను, తడుచుకుంటాను, సూపర్కాయ ఎత్తుకుని ఎత్తి మీద తగిలించుకొని వెళ్ళిపోతాను. అంటగా తగిలించుకొని తడుచుకుంటూ వెళ్తున్నా. నేను ఒక్కడే నా రోడ్డు మీద లేదు, బోళ్ళు మంది తిరుగుతున్నారు రోడ్ల మీద. ఆ మొక్కతమ్మ తడితే నేను వెళ్తున్నా. పెద్ద మర్రి చెట్టు ఒకటి ఉంది, ఆ మర్రి చెట్టు దగ్గర ఆ వానలోనే ఎక్కుతున్నాడు తాడి చెట్టు ఒక ఆయన కళ్ళు తీయటానికి. కండవలు అట్టు ముసుగేసుకొని కూర్చొని ఉన్నారు ఒక 10 మంది ఆడి కోసం చుట్టూరు. ఆ చెట్టు కింద కూర్చొని ఉన్నారు. అప్పుడు వెళ్ళి ఆ కళ్ళు ముందు దింపుకు రావాలి, వీళ్ళు తాగి ఇంటికి వెళ్ళాలి. అరే ఉదయం అయిన దగ్గర నుంచి చినుకులు పడతానే ఉండే, వర్షం పడతానే ఉంది.
ఆ వర్షం ఏమన్నా ఆ కళ్ళు కాడకి వెళ్ళకుండా వీళ్ళని ఆటంకపరిచిందా? వర్షం లెక్క చేశారా? తల మీద నెత్తి మీద సూపర్కాయతలు కొంతమంది, ఈ సంచులు మడతేసుకొని నుంచున్నాడు కొంతమంది. ఆశ్చర్యపోయాను. మళ్ళీ వీళ్ళు ఇంటికి వెళ్ళి తీసుకొచ్చారనుకుంటా తాడి చెట్టు ఎక్కువండి నేను అనుకోవటం. ఆ ఎక్కుతుంటే అక్కడే నుంచుని ఉండారు. అంటే వాళ్ళకుండా ఆసక్తి మనకు లేదు. ప్రార్థన అంటే మొబ్బట్టి ఎందుకు ఎగారు, ఎందుకు రాలేదు, బాగా ఒళ్ళు నొప్పులుగా ఉందండి వాళ్ళు, అందుకే రాలేదు. అసలు ఎందుకు కానీ ఆ మాట నిజమే. ఒళ్ళు నొప్పులు వస్తే అన్నీ బాగా నీరసం వచ్చేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది, సూర్యుడు వచ్చేస్తుంది, సూర్యమంట ఉండదు, ఎటు చూస్తుంటాం అన్నీ. అప్పుడు నిజంగానే వస్తాయి. ఆమేన్ అన్నాం అనుకో, ఆ తర్వాత నిద్రపో చూద్దాం, ఇక ఎంతసేపు అయినా మాట్లాడుకుంటాం. అంటే దేవుని వాక్యం అన్నయ్యకుండా సాతాను చేసే వాటన్నిటిని ఎప్పుడు మరి అధిగమించేది మనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధముగా ఉండుడి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి యేసు ప్రభువుల వారు చెప్పినట్టు మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వస్తాడు కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. మనం ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ విషయంలో సిద్ధపాటు? దేవుని సన్నిధిని కనపడటానికి సిద్ధంగా ఉండాలి. ఇది మొదటి మాట. తర్వాత రేపు వచ్చే వారం మిగిలిన కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం.